జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదు బామర్దే, ఎవరైనా కూడా ఏడైనా కూడా నిజాయితీగా ఎవడైతే తెంపుగా పనిచేస్తూ ఉంటాడో తెగించి వాడిని ఎవరైనా ఢీ కొట్టాలనుకుంటే ఎవడైనా గెలచగలుగుతాడా? గెలుస్తారా? తినక తొక్కి తొక్కి నారు తీసిపడతాబ్రా. అందులోనూ కొంతమంది ఉంటారు, వాళ్ళ జోలికి అసలు పోకూడదు. బుద్ధుంటే పోకూడదు, ఊరికే పోయేది కాదు, బుద్ధుంటే పోకూడదు. కానీ ఒకడు పోయినాడియా ఏడా యోగి ఆదిత్యనాథ్ ఎట్టోడు నీ తెలియదు. ఆయన జోలికే పోవాల్సిందే, ఆయన జోలికే పోవాల్సిందే. ఆ మాదిరా ఈ తెలివి తక్కువడు అఖిలేష్ యాదవ్ పోయినాడు. పోతే ఇంకెట్టుంటది, తొకడాలు అవుతాయి. యోగి జోలికే పోవాల్సిందే. అది జరిగింది ఆల్రెడీ, అది జరగాల్సిన పని కూడా జరిగింది. ఇప్పుడు అది న్యూస్ చెప్తాను చెప్తా. విషయం ఏంటంటే, ఈ ఉత్తరప్రదేశ్లో బీజేపీని అయితే ఏదో ఒక విధంగా నాశనం చేయాలా, నేను ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ అఖిలేష్ యాదవ్ అయితే పగటకల్లగన్నాడు. ఏమవుతుంది, కళ్ళలోగానే మిగిలిపోతాయి. ఏమవుతాయి, కళ్ళలుగానే మిగిలిపోతాయి. అదే జరిగింది. లేదులే బాబా, మనం కొన్ని ఎక్కువ వచ్చాయి కదా, అంతేనంట. వల్ల అనిపిస్తుంటుంది. అంటే అదేందన్నట్టు మేము పెద్దవాళ్ళం అయిపోయినామని ఆ ఫీలింగ్లో ఉంటారు రాహుల్ గాంధీ మాదిరా. అంతే కదా. సరే, ఇంకా అసలు విషయం లేకొస్తే, మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు అనుకున్నన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. పైపెచ్చు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కన్నా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధిక సీట్లను అయితే గెలుచుకునింది. దీంతో ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో విభేదాలు అయితే బొగ్గుమన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి కారణం ఈ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి యోగి వ్యతిరేక వర్గమైనటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆ వర్గం ఏంటంటే వాళ్ళైతే గాలం విప్పినారు. ఇంకా ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య వర్గం మాట్లాడతా యోగి ఆదిత్యనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి, నాయకుల మాటలైతే అస్సలు వినకుండా కేవలం అధికారుల మాటలు మాత్రమే వింటున్నాడని, మరీ నిజాయితీగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఆరోపణలు అయితే గుప్పించినారు. నేనేం చెప్పినాను మీకు అర్థమైందా? దీన్ని బట్టి మీకు అర్థం కావాలా ఆడెవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారనేది. ఇక ఇదే అదునుగా సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి ఈ అఖిలేష్ యాదవ్ రంగం లేక ఏమీ బుడద లేక నీళ్ళలేక కదా కప్పదు నేటి దూకినాడు ఈ పోతుమోవాడు. కేశవ్ ప్రసాద్ మౌర్యతో రహస్య చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ బీజేపీని చీల్చి 100 మంది ఎమ్మెల్యేలు కన్నా నువ్వు కన్నా తీసుకొని వచ్చితే ఈ కేశవ్ ప్రసాద్ మౌర్యను సీఎం చేస్తానని చెప్పేసి కేశవ్ ప్రసాద్ మౌర్యకైతే అఖిలేష్ యాదవ్ ఒక భారీ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేసినాడంట. బీజేపీలో చీలుకు తీసుకురావడానికి అఖిలేష్ యాదవ్ ఈ ద్వారా ఏంటంటే ఈ విధంగా విశ్వ ప్రయత్నం అయితే చేసినాడు. ఇక నెల రోజుల క్రితం అయితే ఇంకేమున్నది, యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేస్తున్నాడు, యోగి పని అయిపోయింది, యోగి ప్రభుత్వానికి ఇంక ఇదే చివరి రోజులంట. మీడియాలో కూడా కథనాల మీద కథనాలు పెద్ద ఎత్తునైతే ప్రసారం చేసినారు. మనకు తెలిసిందే, ఈడంతా వ్యతిరేకంగా అయిందంటే ఈ జాతీయవాదానికి, భారతీయ జనతా పార్టీకి, మోడీకి, యోగికి, అమిత్ షాకు వీళ్ళందరికీ వ్యతిరేకంగానే ఈడంతా వార్తలు వచ్చేది. ఆ మాదిరిగా ఇంకంతే వాళ్ళ అనుకూల మీడియాలో డబ్బులు ఇచ్చి మరీ పెద్ద ఎత్తున అయితే దీని మీద ప్రచారం కూడా చేశారు. అందరూ కూడా నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారు రాజీనామా చేస్తారని, లేకపోతే ఉత్తరప్రదేశ్ బీజేపీ చీలిపోతారని చెప్పేసి అందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. చివరికి ఏందయ్యా అంటే, బీజేపీ కార్యకర్తలు కూడా, ఎవరు నాయకులు ఊరికే సామాన్య ప్రజలే కాదు, ఎవరైతే భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పనిచేస్తారో, నిజాయితీగా పనిచేస్తారో, ఏం ఆశించకుండా ఆ బీజేపీ కార్యకర్తలు కూడా ఇది నిజం అనుకొని చెప్పి నమ్మినారు. అంటే ప్రచారం ఏ స్థాయిలో చేసి ఉంటారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రచారానికి అఖిలేష్ యాదవ్ ఏంటంటే తనకుండే అధికారాన్ని, ఆ డబ్బులను, మదాన్ని, గర్వాన్ని అన్నింటిలో ఉపయోగించి ఇంకా ప్రచారం పెద్ద ఎత్తున చేయించినాడు. కానీ మేము ఇంతకుముందే చెప్పినాం, యోగి ఆదిత్యనాథ్ను మార్చే ప్రసక్తే లేదని కేశవ్ ప్రసాద్ మౌర్యకు బీజేపీ అధిష్టానం అంటే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినారని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. కావాలంటే మీరు ఒకసారి చూడండి దానికి సంబంధించి. ఇంకా సీన్ కట్ చేస్తే, నిన్న కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడతా ఏమన్నాడే అంటే, అసలు చెప్పాలంటే ఇది అఖిలేష్ యాదవ్కి ఇది ఊహించిన షాక్. ఇది ఆయన ఏమన్నా అంటే, యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిన మార్పు ఒకసారి ఆలోచించండి. యోగి ఆదిత్యనాథ్ చూసి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకోవాలా. యోగి ఆదిత్యనాథ్ ఒక రోల్ మోడలు. ఉత్తరప్రదేశ్ ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం యోగి ఆదిత్యనాథ్ గారే. పైగా ఏందయ్యా అంటే, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండడంతో డబుల్ ఇంజిన్ సర్కారు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ను పరుగులు పెట్టిస్తున్నాడని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా కీలకమైన పాయింట్ అనమాట. 21 కోట్ల జనాభాను ఉన్న రాష్ట్రాన్ని నడపడం అంటే అది మాటలు కాదు.
అందుకు ఎంతో కృషి, పట్టుదల, నిజాయితీ ఉండాల అంట కేశవ ప్రసాద్ మౌర్య యోగి ఆదిత్యనాథ్ గురించి సంచలనటువంటి వ్యాఖ్యలు చేసినాడు. ఈ సంచలన వ్యాఖ్యలు అనేటికంటే నిజాలు, కఠినమైన ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఇవి నిజాలు అన్నమాట. ఇవి దీంతో ఒక్కసారిగా అఖిలేష్ యాదవ్పై ఏమిలా అది మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టు, పిడుగు పడినట్టు అయిపోయింది. తాను ఎలాగైనా కూడా బీజేపీని చీల్చి లబ్ధి పొందాం అనుకున్న ఈ అఖిలేష్ యాదవ్ ఆశలైతే అడియాసలు అయిపోయినాయి. పైగా ఏంటంటే నేరుగా ఎవరినైతే అడ్డం పెట్టుకొని ఆడైతే బీజేపీని దెబ్బ కొట్టాలని చెప్పి చూసినాడో ఆ కేశవ ప్రసాద్ మౌర్యాన్ని యోగి ఆదిత్యనాథ్ పంచం చేరడంతో ఇక అఖిలేష్ యాదవ్ చేసేది ఏమి లేక కూడా చేతులు ఎత్తేసినాడు, ఎత్తిపోయింది ఎందా అన్నట్టు. అది కథ. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజల కోసం నిర్భయంగా పనిచేస్తారో, కాదంటే ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, ప్రతి చోట కూడా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా జరిగినాయి. కానీ ఏదేమైనప్పుడు కూడా నిజమే గెలుస్తుంది, నిజాయితీనే గెలుస్తుంది. యోగి ముందు, యోగి తర్వాత అని ఒకసారి ఆలోచించుకుంటే ఏ ఒక్కరు కూడా మైండ్ అనేది సక్రంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా ఉత్తరప్రదేశ్లో ఉండేవాళ్ళు యోగి కాకుండా ఇంకొకరికైతే ఓటేరు, దాంట్లో అయితే డౌటే లే. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు నాయన మహానుభావులరా, అమ్మ మహాతలులారా, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే టాంగమని క్లిక్ చేయండి. అట్లాగే ప్లీజ్ అయ్యా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.